అండి. నేను ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వెడల్పు మనం ఎంత మార్కింగ్ చేసుకుంటామో అంత వెడల్పుని ఈ విధంగా మడత పెట్టి అయితే వేసేస్తాను. పొడవు కూడా సేమ్ మనం మార్క్ చేసుకునే విధంగానే పొడవు కూడా పెడతానండి. కాకపోతే కొద్దిగా నేను మిలి తిప్పుతాను అన్నమాట. ఒకసారి చూడండి. ఈ విధంగా మిలి తిప్పడం వల్ల మనకి క్రాస్గా ఉంటుందన్నమాట. చెస్ట్ బాగా నిలబడుతుంది. చూసారు కదా, పొడవు అయితే నేను మార్కింగ్ చేసిన ప్రకారం పొడవు వెడల్పు ఉంచాను. కాకపోతే కొద్దిగా క్రాస్ తిప్పాను. ఈ క్రాస్ని కూడా మనం చంకవైపుకి ఇలా క్రాస్ తిప్పాలన్నమాట. చంకవైపు తిప్పితే మీకు క్రాస్గా వస్తుంది. అలాగే మనం వేసుకున్న మార్కింగ్ అంటే ఈ డాట్కి వేసుకున్న మార్కింగ్ స్ట్రైట్గా ఉంటుంది. కుట్టుమట్టుకి కొద్దిగా క్రాస్గా వేయాలి. అది కూడా ఎలాగ చెప్తాను చూడండి ఒకసారి. మనకి మార్కింగ్కి నేను వేసిన కుట్టికి ఎంత డిఫరెంట్ వచ్చిందో ఒకసారి చూడండి. పావించి డిఫరెంట్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఇంకొక పార్ట్ మీద అయితే మీకు ఈ డాట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో మళ్ళీ మార్కింగ్ చేసి చెప్తున్నానండి. అంటే దీని మీద మార్కింగ్ ఉండడం వల్ల మీకు మళ్ళీ మార్కింగ్ చేస్తే అర్థమవుదని ఈ విధంగా మరొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి మెయిన్ డాట్ వెడల్పు పొడవు మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను కుట్టి ఏ విధంగా వేస్తానన్నది మీకు చెప్తానండి. చూడండి ఒకసారి. క్రాస్ తిప్పుతున్నాను. ఉక్సులు పెట్టి వైపు బాగానే కిందకి మెలి తిప్పాను. ఒకసారి చూడండి. ఈ విధంగా మెలి తిప్పి క్రాస్గా కుట్టి వేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి షాలర్ మధ్యకి డాట్ నిలబడుతుంది. అలాగే చెస్ట్ కూడా బాగా నిలబడుతుంది. మనకి ఇప్పుడు నేను వేసిన కుట్టికి మనం చేసుకునే మార్కింగ్కి తేడా ఏంటంటే, ఇప్పుడు మనము మార్కింగ్ ఇలాగా స్ట్రైట్గా వేస్తాము. నేను వేసిన కుట్టు చూడండి ఒకసారి. ఈ విధంగా వస్తుంది అన్నమాట. కొద్దిగా వంపు వస్తుంది. వెడల్పు మారదు, పొడవు మారదు, మధ్యలో కొద్దిగా లైట్గా వంపు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చెస్ట్ మనకి క్రాస్గా నిలబడుతుంది. మరి సూదిగా రాదనమాట. మనకి డాట్లు మరి సూదిగా వచ్చేస్తే ఏమవుతుందంటే కొంచెం పిక్కలాగా ఉంటుందండి చెస్ట్కి మధ్యకి. అలా పిక్కలా రాకుండా అందంగా వస్తుందన్నమాట. ఒకసారి చూడండి. నేను ముందు కుట్టిన డాట్ కూడా మనం చేసుకున్న మార్కింగ్ కంటే కొద్దిగా వంపు వచ్చింది. ఒకసారి చూడండి. ఈ వంపు వస్తుందన్నమాట. ఈ వంపు వల్ల